జూన్ 2న నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అందుకు సంబంధించిన పనులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో శరవేగంగా కొనసాగుతున్నాయి. గౌరవ వందన సమర్పణ కోసం రిహార్సల్స్ చేశారు పోలీసులు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు సీఎస్ శాంతకుమారి. ఉత్సవాలకు భారీగా భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్స్ తో జల్లెడ పడుతున్నారు. రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహారాజులందరూ కూడా పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించి ఇవాళ అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో భారీ టెంట్లతో పాటు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక లాంజ్లు ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 2న ఉదయం సాయంత్రం ఘనంగా వేడుకలు నిర్వహించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. గౌరవ వందన బృందాలు విశ్రమించేందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని పరేడ్ కమాండర్ తమ బృందాల దగ్గరికి వెళ్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న తెలంగాణ దశాబ్ది వేడుకల్లో అతిరథ మహారథులను ఆహ్వానించింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా పాల్గొననున్నారు. సీఎం జెండా ఆవిష్కరణ అనంతరం ఆమె ప్రసంగించనున్నారు. ఇక ఈ వేడుకలకు హాజరు కావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా స్వయంగా రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ రాయడం విశేషం. ఈ వ్యక్తిగత లేఖను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారుకు సూచించడం మరో విశేషం. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు వివిధ పార్టీల ముఖ్య నేతలకు కూడా ఆహ్వానాలు పంపింది తెలంగాణ ప్రభుత్వం. ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు 2వ తారీఖు జరగబోయే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ స్కేల్లో ఉండాలని చీఫ్ మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఆ మేరకు మేము ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా తీసుకొని చాలా పెద్ద ఎత్తున కంటింజెంట్స్ మార్చ్ పాస్ట్ మన పోలీస్ అధికారులకి ఇతరత్ర అవార్డుల కన్నుల పండుగ 2వ తేదీ నాడు ఈ కార్యక్రమం జరగబోతుంది. ఆ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు జాతికి అంకితం చేస్తారు. షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది మేడం? అంటే షెడ్యూల్ అనేది ఆల్రెడీ ఫైనలైజ్ చేయడం జరిగింది. జనరల్ గా ఈ సెరమోనియల్ ప్రోగ్రామ్స్ కి మినిట్ టు మినిట్ అంటే ఎవ్రీ మినిట్ షెడ్యూల్ తయారు చేస్తాం. ఒక్క నిమిషం కూడా గ్యాప్ కానీ డిలే కానీ జరగడానికి. సో 10 o'clock పక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మన జాతీయ జెండా చీఫ్ మినిస్టర్ గారు ఎగరవేయడంతో 10 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 10 నుంచి వరుసగా అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అయితే రేపు ఎల్లుండి జరిగే ఈ గాలా ప్రోగ్రామ్ కి రేపు సాయంత్రం నుంచి మేము టూరిస్ట్ అంటే విజిటర్స్ అలౌ చేయడం జరుగుతుంది. అక్కడ షాపింగ్, ఫన్, ఫెస్టివల్, ఎంజాయ్మెంట్ అన్ని ఎంటర్టైన్మెంట్ కలిపి చాలా పెద్ద ఈవెంట్ జరుగుతుంది. చాలా గొప్పగా ఫైర్ వర్క్స్ కానివ్వండి, కార్నివాల్ కానివ్వండి, ఆ తర్వాత ఈ మన మొన్న కొత్తగా నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళందరితో కూడా ఒక మంచి వాక్ పాస్ట్ జరుగుతుంది. చాలా మంచి కలర్ఫుల్ అండ్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మన 2వ తేదీ నాడు ఈవినింగ్ 7 o'clock